ఈయన మాట్లాడితే నా బీసీలు అంటున్నా. ఈయన 56 కార్పొరేషన్లు పెట్టి బీసీలను అగౌరవపరిచే విధంగా 56 కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఒక కుర్చీ టేబుల్ కూడా ఇవ్వకంట, ఎవరికి సరైన ఆఫీసు లేకుండా కేవలం నామక వాస్తా మేము బీసీలకి గౌరవిస్తున్నాం అని చెప్పి కార్పొరేషన్ పదవులు ఇచ్చామని చెప్పేసి అవమానించినటువంటి తీరు. అలాగే 34% రిజర్వేషన్ చేస్తానని చెప్పి అది 24% రిజర్వేషన్ చేసి సుమారు 16,000 మందికి రాజకీయ అవకాశాలు కోల్పోయే విధంగా చేసి ఎంతో మందికి ఆ మెడికల్ సీట్స్, ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయే విధంగా చేసినటువంటి తీరు. ఈయనొచ్చి నా బీసీలను మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు 4వసారి ఈ రాష్ట్రానికి బాధ్యతలు చేపట్టి నిన్న కేబినెట్ మీటింగ్ లోనే 34% రిజర్వేషన్ మేము కల్పిస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసాం. గతంలో కూడా మేము సుప్రీంకోర్టులో కూడా దీని మీద పోరాటం చేస్తాం. సో నిబద్ధత అంటే ఆ విధంగా ఉండాలి. అలాగే ఈయన సూపర్ 6 కోసం మాట్లాడుతున్నారు. సూపర్ 6 కోసం ఏమీ అమలు కాలేదని చెప్పేసి. మరి అమలు కాకుండానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయా అని అడుగుతున్నా. అమలు కాకుండానే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి మరి పెంచినటువంటి తీరు మర్చిపోయారా అని అడుగుతున్నా. ఇదే 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి 250 రూపాయలు పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పాలంటే ఇందాక చెప్పాను, ప్రజా తీర్పు ఏ నాయకుడికైనా సరే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. 23 సీట్లు అప్పటికే 3 మార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీలో కూర్చొని ప్రజల యొక్క బాణిని వినిపించినటువంటి తీరు మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను.